గర్భగుడి అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఒక్కొక్కరు ఎంత వరస్ట్ గా రెడీ చేస్తున్నారంటే ఈ రోడ్లో మాత్రం కొంచెం తేడాగానే ఉంది. అందరు రైడింగ్ అలాగే ఉన్నాయి. నేను వైర్లు అన్నీ ఉన్నాయి. ఫాగ్ లైట్స్ వేయించా కాబట్టి ఎలాగైనా ఉంది. ఫాగ్ లైట్స్ లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది. ఉత్తరప్రదేశ్ లో అస్సాం అయిపోద్ది. టైర్ పంచరా లేకపోతే ఏంటి? ఏంది మెట్లు ఉన్నాయి ఇక్కడ? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. అండ్ ఈ రోజు మనం అయోధ్యలో ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం అయోధ్య నుంచి వారణాసికి అయితే రైడ్ అయితే చేయబోతున్నాం. అండ్ రూమ్ చెక్అవుట్ చేసేసి రైడ్ లో కలుద్దాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇంకోండి కనుమ కనపడుతుంది కదా, ఇక్కడ మనం పార్కింగ్ అయితే చేసుకున్నాం అయోధ్యలో. ఇదిగోండి, ఇదే టెంపుల్. టెంపుల్ యాక్చువల్గా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవ్వాలి, చాలా పెండింగ్ అయితే ఉంది మనకి. సో అందుకే కంప్లీట్గా అయితే కనపడదు. మెయిన్ శ్రీరాముని విగ్రహం ఉన్న గర్భగుడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట ఇంకా చేయాల్సినవి ఉన్నాయి చాలా. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. ఇంకా హోటల్స్ అవి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కంప్లీట్గా మనకి ఫెసిలిటీస్ అంటే స్టే చేయడానికి కాస్ట్ అయితే ఎక్కువ అవుతాయి. స్టేకి కొన్ని ఉన్నాయి, కాకపోతే యావరేజ్ అంతగా లేవు రూమ్స్. దర్శన్ నగర్ అని చెప్పి పక్కన ఇంకో ఊరు ఉంది, ఆ ఊరికి అయితే వచ్చా. రోడ్ అంతా ఇక్కడ ఇంత ఇలాగే ఉంటుంది. ఏంటి, ఎటు వెళ్ళాలి ఇప్పుడు? ఓకే, చాలా వన్ వే రోడ్డు. ఒక ఇంచుమించు ఒక 30 to 50 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్ ఈజీగా ఇలాగా ఉండిద్ది రోడ్డు. దాని తర్వాత నుంచి మళ్ళీ కొంచెం హైవే వస్తుంది, బాగుంటుంది. నిన్న నైట్ అంతా చీకట్లో ఇలాగే రైడ్ చేసాం. అంటే నైట్ అంతా అంటే నైట్ కాదు, జస్ట్ ఒక 8:30 వరకు అంతే. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇక్కడ నుంచి నాకు తెలిసి కాశీకి నైట్ 9 కలా వెళ్ళచ్చు, లేదా 8 to 9 ఈరోజు కూడా రైడ్. దగ్గర ఎక్కువ వరి పంట ఉండేది కదా, ఇక్కడ అంతా గోధుమ పంట. ఇదిగోండి, మొత్తం అంతా గోధుమ పంట. రైస్ చాలా తక్కువ ఇక్కడ తింటారు. మోస్ట్లీ వీళ్ళు తినేది రోటీసే కాబట్టి. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఏంది బాబోయ్, ఈ మాత్రం రోడ్డుకి కూడా టోల్ గేట్. ఇలాగా ఒక 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ మనం ఇప్పుడు రైడ్ చేస్తే హైవేకి వెళ్తాం. అప్పటి వరకు రోడ్డు అంతా ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఒక్కొక్కరు ఎంత వరస్ట్గా రెడీ చేస్తున్నారంటే ఆడపోతాడే పక్కకని జమ్మని డైరెక్ట్గా వచ్చేస్తారు. మనం అసలు కదలలేదు అనుకోండి, జస్ట్ మిస్లో అలా కట్ చేస్తున్నారు. అలా అంత దారుణంగా రెడీ చేస్తున్నారు. ఏ బైక్లని లేదు, కార్లని లేదు, అందరూ ఒకటే. ఆ బైక్లు అయితే మరీ దారుణం, ఒక్కొక్కడు జమ్మని ఎవరి కోసం ఆగరు అన్నట్టు ఉన్నారు ఒక్కొక్కరు. భలే ఉన్నారా బాబు. గ్లౌస్ పోయాయి, బా మట్టి మట్టి అయిపోయింది హ్యాండ్ అంతా. ఒక గ్లవ్ రాంచీలో మిస్ అయిపోయింది. రాంచీలో బ్యాగ్ మీద గ్లౌస్ పెట్టాను 2, బట్ ప్యాకింగ్ కి అన్ని ఓపెన్ చేసి బ్యాగ్ అన్ని కెలికిన తర్వాత మొత్తం అన్ని ప్యాక్ చేసేసుకున్నాను. లాక్ చేసి బయటకి అంతా అంటే బైక్ మీద రెడీగా ఉండి చూసే టైంకి ఒక గ్లవ్ బయట ఉంది. నేనేమనుకున్నానంటే ప్యాకింగ్ లో చేసా కదా, అప్పుడు బ్యాగ్ లో పెట్టేసి ఉంటా అనుకున్నా. మనం ఇప్పుడు వారణాసి వెళ్ళి కాశీకి అక్కడ ఒక 3 days ఉందాం అనుకుంటున్నా. అంటే ఇంకెక్కువే ఉండాలని ఉంటుంది నాకు శివయ్య దగ్గర, బట్ 3 days అనుకుంటున్నాను. 3 days అయిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికనేది ప్లాన్ చేసి చెప్తా మీకు. ఈ రోడ్లో మాత్రం కొంచెం తేడాగానే ఉంది, అందరు రైడింగ్ అలాగే ఉన్నాయి.
బాబోయ్ ఏంటి ఫైర్, వైర్లన్నీ ఉన్నాయి. ఫైర్ పెట్టారా లేకపోతే కాల్ చేస్తున్నారేమో, లేకపోతే పైన వైర్లు అన్నీ ఉన్నాయి. బో మొత్తం నాకు తెలిసి అంటుకుంటే ఆరదుగా, మొత్తం అంతా ఎండిపోయిన గడ్డే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గోధుమలు అన్నీ కోస్తున్నారు, పంట అంతా అంటే ఎండిపోయాయి ఆల్రెడీ, కోసేసి దులుపుతారు కదా, సో అది చేస్తున్నారు. రోడ్లోకి అయితే వచ్చేసాం, హైవేలోకి. ఈ హైవే డైరెక్ట్ మనకి వారణాసి, కాశీ వరకు ఒక స్ట్రైట్ ఒకటే రూట్, మనకి టర్నింగ్స్ అవి ఏం తిరగక్కర్లేదు. చీకట్లో రైడ్ చాలాసార్లు చేసాం, కానీ అంటే మనకి తెలిసిన ఏరియాలో మనకి తెలిసిన రోడ్డు మీద రైడ్ చేయడానికి, మనకి తెలియని ఒక అన్నోన్ వేలో రోడ్డు మీద రైడ్ చేయడానికి చాలా వేరియేషన్ అయితే తెలుస్తుంది. ఒక అన్నోన్ ప్లేస్లో ఏంటంటే ఏం తెలియదు, జస్ట్ బ్లాంక్గా గీతలు చూసుకొని లైట్ వేసుకొని వెళ్ళిపోవడం, రోడ్డు ఎటు ఉంటే అటు. మండుతున్నట్టుంది. ఇంకా నేను ఫాగ్ లైట్స్ వేయించా కాబట్టి ఎలాగైనా ఉంది, ఫాగ్ లైట్స్ లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది. ఎందుకంటే నాది ఈ బైక్కి అంత కంపెనీ వాడు ఇచ్చిన లైటింగ్ సరిపోదు, అంటే నార్మల్గా కూడా దారుణంగా ఉంటుంది. సో ట్రావెలింగ్ చేస్తా కదా అని చెప్పి ఫాగ్ లైట్స్ వేయించా. ఇవి సింగిల్ వే చిన్న ఫాగ్ లైట్స్, బట్ సరిపోద్ది. చూపిస్తాను అండి, ఇక్కడ లైటింగ్ ఉంది కదా, వేరియేషన్ తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లైటింగ్ ఫాగ్ లైట్స్ది. ఇది ఫాగ్ లైట్స్లో రెండు ఉన్నాయి, అప్పు అదే హై బీమ్, లో బీమ్. ఓకే, ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తా. అది చూసారా ఎంత వేరియేషన్ ఉందో. సో ఇదైతే నాకు సరిపోద్ది సఫిషియెంట్గా. ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి కానీ, బట్ నాకైతే అవసరం లేదనిపించింది, సో అందుకే వేపించా. మనకి ఇలా మధ్య మధ్యలో హోటల్స్, దాబాస్, రెస్టారెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఎవరైనా నైట్ రైడ్ కానీ లేదా మధ్యాహ్నం చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి అయితే ఫుడ్కి వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తం ఈ వే మొత్తం ఉంటాయి, కంపల్సరీ చాలా ఉంటాయి. అండ్ అయోధ్యకి దగ్గరలో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి, అడుగడుక్కి దాబాస్, రెస్టారెంట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ క్లైమేట్ అంటే బెటర్, అసలు చల్లగానే ఉంది. మనకి వైజాగ్లో ఎలా అంటే మనకి సీ ఉంది కాబట్టి ఆ బీచ్ ఎంతో కొంత మనకి కూలింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం నార్త్కి దగ్గరలో ఉంటాం కదా, హిమాలయస్ కాట్లకి, మేబీ దానివల్ల అయి ఉండొచ్చు. మధ్యాహ్నం టైంలో ఎండ ఈవినింగ్ అయ్యేసరికి అలా కొంచెం చల్లబడుతుంది. ఏదో ఊరు వచ్చింది, ముస్కాబాద్ అంట. ఆంధ్రప్రదేశ్లో అస్సాం, ఉత్తరప్రదేశ్లో అస్సాం అయిపోద్ది. ఇది కనుక పడ్డాయంటే కనీసం ఒక తాడు కూడా కట్టలా. మనలో వెళ్ళేటప్పుడు వెనకాల దాని మీద తాడు కట్టి మళ్ళీ వాటికి ఏదైనా క్లాత్ ఏదైనా కడతారు, కొంచెం చూసుకుంటామని. ఇక్కడ అలా లేదు. యాక్చువల్గా ఫాగ్ కూడా కాదు ఇది, బాగా స్మోక్ అనుకుంటా, కళ్ళు మండిపోతున్నాయి. ఎక్కడ కాలుస్తున్నారా లేకపోతే అసలు ఏం జరుగుతుందో కానీ వైజర్ తీస్తే అసలు కళ్ళు మండుతున్నాయి. మండుతున్నట్టుంది. ఆ రేంజ్లో కమ్ముకుంది మొత్తం. టోల్ గేట్ ఇది రెండోది అనుకుంటా, రెండోదో మూడోదో. ఇంకా నాకు తెలిసి ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంది వారణాసికి వెళ్ళడానికి. ఎక్కడ స్టే చేస్తాం అనేది మరి శివయ్య చూసుకుంటాడు. మనం వెళ్ళడం అయితే వెళ్తున్నాం, కానీ మనం వెళ్ళడం కాదు, శివయ్య ప్రీ ప్లాన్డ్గా రప్పిస్తాడు మనకి. కాకపోతే ఆ ప్లాన్ మనకు తెలియక అరే బాబు ఏం చేయాలని టెన్షన్ పడతా ఉంటాం. ఎప్పుడైతే ఓకే నువ్వు చూసుకుంటా నాకు తెలుసు అనుకొని వదిలేస్తావో ఆ రోజు అసలు అన్ని ఏదో ప్లాన్ చేసేనట్టు అవుతాయి. రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను, బట్ రికార్డ్ అయితే అవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా, మొత్తం లైట్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి, ఫ్లాగ్ లాగా.
బట్ మిస్ అయిపోయాం. చూద్దాం ఇక్కడ నుంచి ఇంకా ఎంత దూరం ఉంటుందో. ఆ వ్యూ కనుక నిజంగా రికార్డ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది. ఇది కొంచెం చూస్తున్నారా, ఇంకా చివరి వరకు ఉన్నాయి లైటింగ్. అలాగే ఒక ఫ్లాగ్ లాగా ఉంది, అంటే లైటింగే బట్ క్లాత్ ఉంటది కదా, ఫ్లాగ్ క్లాత్ తో సేమ్ అలా వచ్చింది, చాలా బాగుంది. ఏమైంది కారు? టైర్ పంచరా లేకపోతే ఏంటి? కారు ఇలా 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 తీసుకెళ్తున్నాడు. ఎందుకైనా మంచిది, స్పీడ్కి వెళ్ళిపోతే బెటర్. నా ముందున్న బైకర్స్ అయితే జస్ట్ మిస్, వాళ్ళని గుద్దేసేవాడు. అలా బ్రేక్ వేసి అలా కంట్రోల్ చేసేవారు వాళ్ళు. మనం కాశీకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కాశీ విశ్వనాథుని టెంపుల్ 7.5 కిలోమీటర్స్ లెఫ్ట్లో ఉంది. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కూడా అంతే, ఇంచుమించు ఒక 8 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓకే, హర్ హర్ మహాదేవ్. వెల్కమ్ యూ టు ద ఓల్డెస్ట్ అండ్ హోలీ సిటీ కాశీ. ఓల్డెస్ట్ సిటీ, నిజానికి భూమి మీద అతి ప్రాచీనమైన సిటీ కాశీ అంట. కాశీలోకి వచ్చేసాం మొత్తానికి. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు అనుకున్నా, అసలు కాశీ ఎప్పుడు వెళ్తామో అని కూడా నాకు ఒక ఇదేం లేదు. అలాంటిది శివ ఇప్పుడు తీసుకొని వచ్చాడు నన్ను కాశీకి. కాశీ సిటీ చాలా పెద్దది అండ్ అంత బాగానే ఉంటది. జస్ట్ చిన్న చిన్న రోడ్స్, సందు సందుల్లో ఉంటా అంటారు కదా టెంపుల్స్, అవన్నీ ఏంటంటే కాశీ విశ్వనాథ టెంపుల్ కి సరౌండింగ్స్ లో ఉన్న టెంపుల్స్ ఏరియానే అలాగా చిన్న చిన్న సందుల్లో ఉంటాయి. మిగిలిందంతా పెద్దదే సిటీ. మిగిలినంతా సిటీ పెద్దదే. ఇదిగో చూసారు కదా, ఇది మార్కెట్ ఏరియా. సిటీలో బా ఏందిరా సౌండ్? ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. మనం కాశీ సిటీలో మార్కెట్లో అయితే ఉన్నాం. ఇది మంచి మార్కెట్ లా ఉంది, అసలు ఖాళీ లేదు. ఈ టైం 10 అయింది, ఇప్పుడే ఇలా ఉందంటే అసలు 6-7కి ఎలా ఉండిద్దు. చిన్న సందుల్లోకి వచ్చేసాం, స్టార్ట్ అయిపోయింది. ఇంక ఈ సందుల్లో మనం ఎన్ని టర్నింగ్స్ తిరగాలో నాకైతే అసలు ఐడియా లేదు. గూగుల్ తల్లి చెప్తున్న రూట్లో వెళ్ళిపోవడమే. అలాగా మోస్ట్లీ 1 వేలు అవి చెప్పదు కాబట్టి వెళ్ళొచ్చు. కాకపోతే మరి దాని డైరెక్షన్ మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అలా అయినా ఒకసారి దెబ్బేస్తుంది అనుకోండి. ఈ సందులో మనం ఎక్కడ తిరుగుతాం? బండి పట్టదు. ఇక్కడ ఉందా? ఇక్కడ కూడా లేదు. అక్కడ బాగా చిన్న సందు చూపించాడు, అందులో అసలు మన బండి పట్టదు. టర్న్ రైట్ అండ్ లెఫ్ట్. చాలా చిన్న రోడ్లు. ఇక్కడ డాగ్స్ ఉన్నాయి, లెగుతాయో లేవో ఇవి. సరే లేకండి అమ్మ, కొంచెం సైడ్ ఇయ్యమ్మా.
ఓకే, టర్న్ రైట్, కిందకి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఏయ్, ఏంది మెట్లు ఉన్నాయి ఇక్కడ?